హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము షాంఘై సహకార సంస్థ యొక్క 25వ వార్షిక సదస్సుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం. 25వ వార్షిక సదస్సు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలోని తియాన్జిన్ అనే పట్టణంలో జరిగింది. ఈ సదస్సులో షాంఘై సహకార సంస్థ యొక్క 10 సభ్యదేశాల అధినేతలు కూడా పాల్గొనడం జరిగింది. భారత్ తరఫున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొనడం జరిగింది. ఈ సదస్సులో ప్రసంగిస్తూ నరేంద్ర మోడీ గారు ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని ఉక్కుపాదం మోపాలని పేర్కొన్నారు. అదేవిధంగా తాను ఎస్సీఓను వివరించాడు. ఎస్ అనగా సెక్యూరిటీ అని, అంటే భద్రత కల్పించాలని, ప్రాంతీయ భద్రత ఉండాలని, సి అంటే కనెక్టివిటీ అని, దేశాల మధ్య అనుసంధానం వ్యాపార రంగంలో పెరగాలని, అదేవిధంగా ఓ అంటే ఆపర్చునిటీ అని, అవకాశాలను మెరుగుపరుచుకోవాలని ఈ సందర్భంగా మోడీ గారు పేర్కొనడం జరిగింది. భారతదేశం 4 దశాబ్దాలుగా ఉగ్రవాదం గాయాలు భరిస్తున్నట్లు, ఈ ఉగ్రవాదాన్ని అణచివేయాలని ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా సభ్యదేశాలు అనేక అంశాలతో కూడినటువంటి తియాన్జిన్ డిక్లరేషన్ను ఆమోదించడం జరిగింది. ఈ తియాన్జిన్ డిక్లరేషన్ సభ్యదేశాలలో ఉగ్రదాడులను ఖండించింది మరియు ఉగ్రవాద వ్యతిరేకత ప్రయత్నాలలో ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదని కూడా పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా పహల్గామ్ ఉగ్రదాడి, గాజాపై దాడి, ఇరాన్పై దాడులను ఈ సదస్సు ఖండించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీఓ అభివృద్ధి బ్యాంకును ఏర్పాటు చేయాలని కూడా సభ్యదేశాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తద్వారా పాశ్చాత్య దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలపై ఆధారపడడాన్ని తగ్గించడం, అదేవిధంగా సభ్యదేశాల మధ్య డాలర్ లావాదేవీలను తగ్గించడం కూడా ఈ బ్యాంకు యొక్క లక్ష్యంగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఈ కూటమిలో నూతన సభ్యదేశంగా లావోస్ను చేర్చుకునేందుకు కూడా ఈ సదస్సు ఆమోదించడం జరిగింది. దీంతో ఎస్సీఓలో మొత్తం దేశాల సంఖ్య 27కు చేరింది. ఇందులో 10 పూర్తికాల సభ్య దేశాలు కాగా 17 భాగస్వామ్య దేశాలు కూడా ఉన్నాయి. ఈ సదస్సులో 2035 వరకు అభివృద్ధి వ్యూహం అనే ఒక అంశాన్ని కూడా ఈ డిక్లరేషన్ ఆమోదించడం జరిగింది. ఈ వ్యూహంలో భాగంగా వాణిజ్యం మరియు పెట్టుబడి సహకారాన్ని సభ్య దేశాల మధ్య విస్తరించడం, అదేవిధంగా పెట్టుబడి ప్రవాహాలను సులభతరం చేయడం, వాణిజ్య అడ్డంకులను తగ్గించడం మరియు ప్రాంతీయ గొలుసులను అభివృద్ధి చేసుకోవడం వంటి లక్ష్యాల ఆధారంగా ఈ 2035 వరకు అభివృద్ధి వ్యూహాన్ని ఈ సభ్య దేశాలు ఆమోదించడం జరిగింది. ఇంధన భద్రత కోసం 2030 రోడ్ మ్యాప్ను కూడా ఈ సభ్య దేశాలు ఆమోదించడం జరిగింది. ఇందులో భాగంగా ఇంధన రంగంలో సహకారాన్ని విస్తరించడం, ఇంధన సరఫరా గొలుసులలో స్థిరత్వాన్ని తీసుకురావడం, అదేవిధంగా ప్రపంచ ఇంధన మార్కెట్ను ప్రోత్సహించడం, హరిత ఇంధనానికి, పునరుత్పాద ఇంధనాన్ని అభివృద్ధి చేయడానికి తోడ్పడడం లాంటి అంశాలను ఈ ఇంధన భద్రత రోడ్ మ్యాప్ గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీఓ ప్రత్యేక కేంద్రాలను 4 ఏర్పాటు చేయనున్నట్లు కూడా పేర్కొనడం జరిగింది. ఈ 4 కేంద్రాల ద్వారా భద్రతా ముప్పులు, వ్యవస్థీకృత నేరాలను మరియు సమాచార భద్రత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడం లాంటి అంశాలపై కేంద్రాలు పనిచేయనున్నట్లు పేర్కొనడం జరిగింది. షాంఘై సహకార సంస్థ ఏర్పాటు గురించి పరిశీలిస్తే ఇది 1996లో షాంఘై 5గా సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్ దేశాలు ఉమ్మడిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో 2000 సంవత్సరంలో ఉజ్బెకిస్తాన్ దేశం సభ్యదేశంగా చేరడం జరిగింది. దాంతో ఈ సంస్థ షాంఘై సహకార సంస్థగా 2001 జూన్లో మారడం జరిగింది. ఈ షాంఘై సహకార సంస్థలో 2017లో ఇండియా మరియు పాకిస్తాన్ దేశాలు సభ్యదేశంగా చేరడం జరిగింది. దీనిలో 2023లో ఇరాన్ సభ్యదేశంగా, 2024లో బెలారస్ సభ్యదేశంగా చేరడం జరిగింది. దీంతో మొత్తం షాంఘై సహకార సంస్థ యొక్క సభ్యదేశాల సంఖ్య 10కి చేరడం జరిగింది. మొదట ఈ సంస్థ ప్రాంతీయ భద్రత మరియు ఉగ్రవాద నిరోధంపై దృష్టి సారించగా, తర్వాత ఆర్థిక సహకారం, సాంస్కృతిక మార్పిడి మరియు ఇంధన భద్రత వంటి అంశాలను కూడా
చేర్చడం జరిగింది. ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి చైనాలోని బీజింగ్లో ఉంది. ఈ సంస్థ యొక్క అధికార భాషలు రష్యా మరియు చైనాగా ఉండడం జరిగింది. ఈ షాంఘై సహకార సంస్థ ప్రపంచంలోని జనాభాలో 40% జనాభాను, ప్రపంచ జీడిపిలో 25% జీడిపిని కలిగి ఉండి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రాంతీయ సంస్థలలో ఒక సంస్థగా ఈ షాంఘై సహకార సంస్థ ప్రస్తుతం ఉండడం జరిగింది.